ఇప్పటి వరకు మనం ద గ్రేట్ డైనస్టీ సౌత్ ఇండియాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డైనస్టీ దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన దాదాపు 3 శతాబ్దాలకు పైగా పరిపాలించినటువంటి రాజ్యం. దాదాపు 325 సంవత్సరాల పాటు పరిపాలిస్తారు. దే రూల్డ్ అబౌట్ ఫర్ 325 ఇయర్స్. దట్ వాస్ కాకతీయ రాజ్యం. ఆ కాకతీయ రాజ్యం గురించి మాట్లాడుకున్నాం, అవునా? చూడండి, వెన్ కాకతీయాస్ వర్ ఆరిజినేటెడ్, అఫ్ కోర్స్ అంతకుముందే కానీ మనకి 1000 AD నుంచి 1323 AD వరకు కాకతీయులు పరిపాలిస్తారు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రూలర్ వాజ్ ద సెకండ్ ప్రతాపరుద్ర, అవునా? సెకండ్ ప్రతాపరుద్ర అయినటువంటి వారు చిట్ట చివరి రాజులుగా మనకు కనబడతారు. రాజు మరి సెకండ్ ప్రతాపరుద్ర, వైల్ హీ వాజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఓరుగల్లు టు ఢిల్లీ, he jumped into నర్మదా రివర్. ఆయన నర్మదా రివర్లో దూకి అంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. పాపం ఆయనకి ఈత వస్తుందో లేదో ఆయనకు కూడా క్లారిటీ లేదేమో. మొత్తానికైతే తప్పించుకోబోయి అటే తప్పిపోయినాడు అనుకుంటా. ఫైన్, బాగుంది. దట్ వాజ్ మేజర్లీ నోన్ ఫ్రమ్ ఆ వ్యవహారాలు అయినటువంటి ముసునూరు నాయక వేయించిన విలాస తామ్రశాసనం ఆధారంగా తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? అండ్ ఆ తర్వాత ఓరుగల్లుని మాలిక్ మక్బూల్ అయినటువంటి వారు రూల్ చేయడం జరుగుతుంది. ఓరుగల్లు నేను ఆల్రెడీ చెప్పిన గణమ నాయక వాజ్ ఎ బ్రాహ్మిన్ హూ కన్వర్టెడ్ ఫ్రమ్ హిందూయిజం టు ఇస్లాం రిలీజియన్. ఇస్లాం మతంలోకి మారిపోతాడు. మారిపోయిన తర్వాత ఆయన మాలిక్ మక్బూల్ అనే పేరుతో ఓరుగల్లుని సుల్తాన్పురం అనే పేరు పెట్టి గవర్నర్గా అతను పరిపాలించడం జరుగుతుంది, అవునా? అతడు పరిపాలిస్తాడనమాట. చలో, అయితే కాకతీయ డైడ్ ఇన్ 1323. కాకతీయులు 1323లో అంతరిస్తారు, ఓకేనా? ఎస్, కాకతీయులు అంతరించిన తర్వాత మనకి చిన్న రాజ్యాలైనటువంటివి అన్నీ ఆవిర్భవించడం జరుగుతాయి, ఓకేనా? ఇందులో అతి ముఖ్యంగా వచ్చేసి రేఖపల్లి అంటే ఖమ్మం ప్రాంతమైనటువంటిది. ఖమ్మం, సమ్ పార్ట్స్ ఆఫ్ ది కృష్ణా డిస్ట్రిక్ట్, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ 1325వ సంవత్సరంలో ముసునూరు నాయక వంశమైనటువంటిది ఆవిర్భవిస్తుంది. ముసునూరు నాయక డైనస్టీ ఆరిజినేటెడ్, ఓకే? ఆ తర్వాత ఇంకోటి, ముసునూరు నాయకులని అంతమొందించినటువంటి వారు ఎవరంటే పద్మనాయకులు. పద్మనాయక డైనస్టీ ఆల్సో ఆరిజినేటెడ్ ఇన్ 1325. 1325లోనే పద్మనాయక వంశం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలని కలిపి పరిపాలించినటువంటి ఒక డైనస్టీ పద్మనాయకులు. వీళ్ళు రాచకొండ, దేవరకొండ అనే ప్రాంతాలని పరిపాలిస్తారు. మహబూబ్ నగర్, నల్గొండ ఆ ప్రాంతాలు అయినటువంటి పరిపాలించేటువంటి వారు పద్మనాయకులు, ఓకేనా? అర్థమవుతుందా? ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్గా కనబడేవారు ఎవరు అని అంటే 3వ డైనస్టీ రెడ్డి నాయక డైనస్టీ అయినటువంటిది, ఓకేనా? 3rd డైనస్టీ వచ్చేసి రెడ్డి నాయకాస్. వాళ్ళు కూడా 1325లో వాళ్ళ యొక్క రాజ్యం అద్దంకి క్యాపిటల్తో, ప్రకాశం డిస్టిక్ ఒకప్పుడు, అవునా? అంటే ఓల్డ్ ప్రకాశంలో మనకి అద్దంకిలో రెడ్డి నాయక కింగ్డమ్ అయినటువంటిది ప్రారంభించడం జరుగుతుంది, అవునా? దీస్ 3 ఆరిజినేటెడ్ ఆల్మోస్ట్ ఇన్ 1325. అన్నీ కూడా 1323లోనే స్టార్ట్ అవుతాయి. ముసునూర్ నాయక బార్డర్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఆంధ్ర. పద్మనాయక వచ్చేసి మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాలు.
వెలమాస్ అని కూడా వాళ్ళని అంటారు పద్మనాయకాస్ని. రెడ్డి నాయకాస్ వచ్చేసేమో అద్దంకి అండ్ లేటరాన్ కొండవీడు ప్రాంతానికి క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేసుకొని 1325లో ఆ రాజ్యమైనటువంటి అక్కడ స్థాపించుకున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఓకేనా, నార్త్ కర్ణాటక అండ్ సౌత్ కర్ణాటకలో, నార్త్ కర్ణాటకలోనేమో అంటే ఇక్కడ ఈ పార్ట్ నార్త్ కర్ణాటక అయినటువంటిది ఉంది కదా, అక్కడ నార్త్ కర్ణాటకలోనేమో ఈ పార్ట్, ఇగో ఈ పార్ట్లో బహుమని రాజ్యం ఉంటుంది. ఓకేనా, బహుమని రాజ్యం అయినటువంటిది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అది వచ్చేసి గుల్బర్గా అయినటువంటి దాన్ని క్యాపిటల్గా చేసుకొని వాళ్ళు రూల్ చేస్తారు. 1347లో అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక సౌత్ కర్ణాటక అయితేనేమో ఓకే రాయచూర్, అంతర్వేది అనే ప్రాంతాలు అయినటువంటివి ఉంటాయి. అవునా, ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం అయినటువంటిది మనకు కనబడుతుంది. ఈ సామ్రాజ్యం విజయనగర అంపైర్ అయినటువంటిది కనబడుతుంది. ఇది వచ్చేసి 1336లో ఆవిర్భవించడం జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? 1325లో రెడ్డి కింగ్స్ అయినటువంటి వాళ్ళు, రెడ్డి రాజులు అయినటువంటి వారు అక్కడ మనకు కనబడతారు. ఓకే, యా, ఈ రాజ్యం అయినటువంటిది మొత్తం రెడ్డి రాజులది. ఇది వచ్చేసేమో పద్మనాయకులది. ఇవి చిన్న రాజ్యాలు, ఇవి రెండు పెద్ద రాజ్యాలు. ఓకేనా, ఇవి రెండు చిన్న రాజ్యాలు, ఇవి రెండు పెద్దవి, అవి మూడు చిన్నవి. ఇక్కడ చూడండి, కృష్ణ తుంగభద్ర నదీ తీరాలైనటువంటివి, వాటి మధ్యలోనేమో విజయనగరం ఉంటుంది. గోదావరి కృష్ణా నదీ తీరాలలోనేమో బహుమని రాజ్యం అయినటువంటిది ఉంటుంది. బహుమని కింగ్డమ్ అయినటువంటిది ఉంటుంది. సో కృష్ణా తుంగభద్ర గొడవల కోసం, కృష్ణా తుంగభద్ర నది తీరాల కోసం, ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ తీరాల కోసమేమో బహుమని కింగ్స్, విజయనగర రూలర్స్ గొడవలు పడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఒడిశాలోనేమో మనకి కళింగ రూలర్స్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, కళింగ రాజులు. వీళ్ళనే మనం గజపతులు అని కూడా అంటాం. దే ఆల్సో వుడ్ బి కాల్డ్ యాజ్ ద గజపతులు. మీరు విజయనగరం కాన్సెప్ట్ వీడియోస్ అయినటువంటి, అంటే ఆ కాన్సెప్ట్ అనేది చూస్తే, ఆ వీడియోస్ వింటే మీకు ఒక క్లారిటీ క్లియర్గా వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి గోదావరి నది ఉంటుంది. ఓకే, ఆ గోదావరి నదీ తీరాల కోసమేమో విజయనగరం ఎవరితో గొడవ పడుతుంది అని అంటే, ఎవరితో గొడవ పడుతుంది? కళింగ గజపతుల కోసం గొడవ పడుతుంది, వాళ్ళతో యుద్ధాలు చేస్తుంది. ఇందులో వీళ్ళు వచ్చేసి ఈ చిన్న రాజ్యాలు మీడియేటర్స్గా ఒకరికి సపోర్ట్, ఒక రాజుకి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి ఇంకో రాజు అనేటువంటి వారు సపోర్ట్ చేస్తారు. ఓకేనా, దీంట్లో ప్యూర్ ఎనిమీస్ ఎవరంటే పద్మనాయకాసు, రెడ్డి నాయకాస్ వచ్చేసి ప్యూర్ ఎనిమీస్. వీళ్ళు ఎప్పుడు కూడా కలవరు. ఇందులో ప్యూర్ ఎనిమీస్ ఎవరు అనంటే బహుమని రాజులు, విజయనగర రాజులైనటువంటి వారు ప్యూర్ ఎనిమీస్ వీళ్ళిద్దరు. వీళ్ళ మధ్య ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒకరు ఇంకోటికి సపోర్ట్ చేస్తారు. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, చలో. ముసునూరు నాయకాస్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్. మనం ఏం మాట్లాడుకున్నాము? వి డిస్కస్డ్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ముసునూరు నాయకాస్. అవునా, ముసునూరు నాయక యొక్క ఇంట్రడక్షన్ అనేది నేను ఆల్రెడీ చెప్పిన. దేర్ ఆర్ హౌ మెనీ డైనస్టీస్ విచ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కాకతీయాస్. కాకతీయుల యొక్క మరణం తర్వాత ఆల్మోస్ట్ మనకి 5 డైనస్టీస్ అయినటువంటి ఎగ్జిస్ట్ అయినాయి. హౌ మెనీ డైనస్టీస్ వర్ ఎగ్జిస్టెడ్ గాయస్? 5 డైనస్టీస్ వర్ ఎగ్జిస్టెడ్. ఒకటేమో ముసునూరు నాయకాస్, సెకండ్ వన్ ఏమో పద్మనాయకాస్, థర్డ్ వన్ వచ్చేసేమో రెడ్డి నాయక కింగ్డమ్ అయినటువంటిది ఆరిజినేట్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసేమో
యా విజయనగర అంపైర్, విజయనగర సామ్రాజ్యమైనటువంటిది. అండ్ ది బహుమని అంపైర్, బహుమని సామ్రాజ్యమైనటువంటిది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇట్లా ముఖ్యంగా వచ్చేసి 5 డైనస్టీస్ ఎగ్జిస్ట్ అయితే అందులో ఇప్పుడు మనం ముసునూరు నాయక డైనస్టీ గురించి మాట్లాడుకుందాం. ముసునూరు నాయకాస్. యు ఆల్ నో దాట్ ది ముసునూరు నాయకులు యాక్చువల్లీ ఆరిజినేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది ఆంధ్ర ఆల్సో కవర్డ్. వీళ్ళు కొంత ఆంధ్ర భాగాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా గాయస్? ఎస్పెషల్లీ దే రూల్డ్ విత్ ద క్యాపిటల్ రేఖపల్లి. వీళ్ళు రేఖపల్లి యొక్క క్యాపిటల్తో రూల్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. రేఖపల్లి ఆడుంటుంది భూమి మీద ఉంటుంది అనకంటే. రేఖపల్లి క్యాన్ బి సీన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ఖమ్మం. ఖమ్మంలో మనకి రేఖపల్లి అయినటువంటిది కనబడుతుంది. వీళ్ళ యొక్క ఆరిజిన్ మాత్రం ఎక్కడ అంటే ముసునూరు. వీళ్ళ యొక్క ఆరిజిన్ ముసునూరు. వీళ్ళ యొక్క ఆరిజిన్ ముసునూరు ఎక్కడ ఉంటుంది? కృష్ణా డిస్టిక్ అయినటువంటిదో కనబడేటువంటిది ముసునూరు అనే ఒక ప్రాంతం. అర్థమవుతుందా? ముసునూరు అనే ఒక ప్రాంతం ఎక్కడ కనబడుతుంది? కృష్ణా డిస్టిక్లో మనకు కనబడుతుంది. ఓకే, యా. ముసునూరు నాయకాస్ గ్రేట్నెస్ మేజర్లీ నోన్ ఫ్రమ్. ముసునూరు నాయకుల యొక్క వంశ వ్యవహారాలైనటువంటి ఎక్కడ దేని నుంచి తెలుసుకోవచ్చు అంటే విలాస తామ్ర శాసనం ఆధారంగా తెలుసుకోవచ్చు. ఎక్కడ నుంచి? విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? నాట్ ఓన్లీ ద విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, విలాస తామ్ర శాసనం ఒకటే కాదు, దర్ ఆర్ ద మెనీ ఎవిడెన్సెస్, చాలా వరకు ఆధారాలైనటువంటి వీరి యొక్క గొప్పదనాలను గురించి తెలియజేస్తాయి. ఓకేనా? అందులో అనితల్లి వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ కానీ, అండ్ ముసునూరు ప్రళయనాయకాస్ ఇన్స్క్రిప్షన్ కానీ, అండ్ ద వెలుగోటి వంశావళి. ద వెలుగోటి వంశావళి were relatives of, it does means the Padmanayakas were the relatives of the ముసునూరు నాయకాస్. ముసునూరు నాయకుల యొక్క రిలేటివ్సే పద్మనాయకులైనటువంటి వారు. ఓకేనా? అట్లా వెలుగోటి వంశావళి అనే ఒక బుక్ కూడా. ఓకే, ఇట్లా ఇన్స్క్రిప్షన్స్ అయినటువంటివి ముసునూరు నాయకుల యొక్క గొప్పదనాలను గురించి తెలియజేస్తాయి. ఓకే, మరి ది ముసునూరు నాయక ఫౌండర్ వాజ్ ముసునూరి ప్రళయ నాయక. ఫౌండర్ వచ్చేసి ఎవరు? మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఆన్సర్ చేయండి. ముసునూరు ప్రళయ నాయక వాజ్ ద ఫౌండర్. ముసునూరు ప్రళయ నాయక వాజ్ ద ఫౌండర్. ఆర్ యు గెటింగ్ మీ గైస్? ముసునూరు ప్రళయ నాయక వచ్చేసి ఫౌండర్గా ఉంటాడు. హీ ఓన్లీ ద ఫస్ట్ పర్సన్ హూ ఆపోజ్డ్ ది ముస్లిం కమ్యూనిటీ. ముస్లిం కమ్యూనిటీ రూలర్స్ అయినటువంటి వాళ్ళని ఆపోజ్ చేసినటువంటి రాజు. ఇక్కడే మీరు గమనించండి, యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ ఇయర్. In 1325, in 1323, not 25, 23, Sultanpuram was established by Muhammad Quli Qutub Shah. Muhammad Quli Qutub Shah, Muhammad bin Tughlaq. Muhammad bin Tughlaq ne Juna Khan అని చెప్పేసి పిలుస్తా ఉన్నామా లేదా? ఎస్, ద జూనా ఖాన్. అతనే సుల్తాన్పురం. జూనా ఖాన్ ఆల్సో నోన్ యాజ్ ఉల్గు ఖాన్. ఉల్గు ఖాన్ ఆల్సో నోన్ యాజ్ ఉల్గు ఖాన్ సప్తాంగ హరణ. ఓకే, ఉల్గు ఖాన్ సప్తాంగ హరణ అని చెప్పేసి కూడా అంటాము. ఆయన మాలిక్ మక్బుల్ అయినటువంటి వారిని, మాలిక్ మక్బుల్ అయినటువంటి వారిని ఏం చేశారు? అక్కడ గవర్నర్గా అపాయింట్ చేశారా? ఆయన పైన ఆపోజిట్గా రివోల్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ముసునూరు ప్రళయ నాయక. హీ వాజ్ ఎక్సెల్ ఇన్ గెరిల్లా వార్స్. ఓకేనా? ఈయన గెరిల్లా యుద్ధాలు చేయడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి వాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది గెరిల్లా వార్స్? గెరిల్లా యుద్ధాలని అంటే హైడ్ అండ్ దే యూస్ టు డూ ద వార్స్, దాక్కొని యుద్ధాలు చేయడం. ఓకేనా? ఎవరికి కనబడకుండా యుద్ధాలు అయినటువంటివి చేస్తారు. దీస్ గెరిల్లా వార్స్ విచ్ famous by Shivaji and
ఫస్ట్ బాజీరావు, వీళ్ళు ఫేమస్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లా మనకి ద గ్రేట్ పర్సనాలిటీ ముసునూరు ప్రళయ నాయక అపోజ్ ది ముస్లిం రూలర్స్, ముస్లిం కమ్యూనిటీ అండ్ ఇస్లామిక్ కింగ్డమ్స్. అప్పటికి ఇస్లామిక్ కింగ్డమ్స్ అయినటువంటి తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవుతాయి. అరిగడిమి గైస్, అరిగడిమి, అర్థమవుతుందా? ఎస్. ఇంతే కాకుండా మనకి సెకండ్ ప్రతాపరుద్ర తర్వాత, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ సెకండ్ ప్రతాపరుద్ర, ఆల్మోస్ట్ ఆల్ ఓరుగల్లు కంట్రోల్డ్ బై ఉల్గు ఖాన్. ఉల్గు ఖాన్ ఆల్సో నోన్ యాజ్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆల్సో నోన్ యాజ్ ద జూనా ఖాన్. జూనా ఖాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? ఆ కింగ్డమ్ని ఆక్యుపై చేయడానికి మనవాడు ఏం చేస్తాడు అని అంటే, భద్రాచలం, ఇన్ ద రీజియన్ ఆఫ్ ది భద్రాచలం ఏరియాలో చిన్న చిన్న ఫోర్ట్స్, చిన్న చిన్న కోటలైనటువంటి కట్టి అక్కడ ఆయన యొక్క ఆర్మీని మెయింటైన్ చేసేటువంటి వారు. ఎస్పెషల్లీ ఇన్ ద మాన్య గ్రామాలు అని అంటే దోస్ వర్ డొనేటెడ్ ల్యాండ్స్ బై ద కింగ్స్ టు ది బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు కానీ, టెంపుల్స్ కోసం సపరేట్గా ఇచ్చినటువంటి భూములు కానీ మాన్య గ్రామాలు అంటారు. వాటిలో వెళ్ళి చిన్న చిన్న ఫోర్ట్స్, కోటలైనటువంటి కట్టి అక్కడ ఆయన యొక్క ఆర్మీని మెయింటైన్ చేస్తూ మహమ్మద్ బిన్ తుగ్లక్ అయినటువంటి వారి యొక్క ఆర్మీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. మీకు అడుగుతాడు, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్సో విల్ బి గివెన్. విచ్ ఫస్ట్ రూలర్ ఆఫ్ ది ముసునూరి కింగ్డమ్ ఆపోజ్డ్ ది ఇస్లాం కమ్యూనిటీ ఆర్ ఇస్లాం రూలర్స్ అని అడుగుతాడు. హీ ద వన్ పర్సన్ ఆర్ హీ ద ఫస్ట్ పర్సన్ హూ అపోజ్డ్ ది ఇస్లాం రూలర్స్. ఓకేనా? అండ్ ఇంతేకాదు, ఈయన యొక్క గ్రేట్నెస్ అయినటువంటిది ఏంటి అని అంటే, హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది డెత్ ఆఫ్ సెకండ్ ప్రతాపరుద్ర. ఆయననే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సెకండ్ ప్రతాపరుద్ర అయినటువంటి వారు నర్మదా నదిలో దూకి చనిపోయినాడు. అంటే ఈత వచ్చిందా లేదా అనేది మనం అప్పుడు చూడలేదు, కానీ మొత్తానికైతే చనిపోయాడు అని చెప్పేసి అన్నాడా లేదా? ఆ విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది వేయించింది ఈయననే. ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఒక గొప్ప శివభక్తుడైనటువంటి వారు. హీ వాజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ శైవిజం. ఓకేనా? హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ శైవిజం. అట్లా శైవిజం అయినటువంటి దాన్ని మనవాడు ఏం చేశాడు, క్యాంపెయిన్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే శైవ సెయింట్స్ అయినటువంటి వాళ్ళకి కొన్ని భూములని కూడా దానం చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా వచ్చేసి అమలాపురంలో, ఇక్కడ అమలాపురంలో విలాస అనే ఒక గ్రామాన్ని, విలాస ఎ విలేజ్, ఓకేనా, విలాస అని పిలువబడేటువంటి ఒక విలేజ్ అయినటువంటి దాన్ని భరద్వాజ గోత్రానికి సంబంధించిన భరద్వాజ గోత్రం అయినటువంటిది గుర్తుపెట్టుకోండి. భరద్వాజ గోత్రం కానీ, కౌండిన్య గోత్రం కానీ, ఇట్లాంటి గోత్రాలన్నీ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఉంటాయి. ఓకేనా? నేను ఆల్రెడీ మీకు ఏన్షియంట్లో చెప్పిన, కౌండిన్యుడు అయినటువంటి వారు మన ఆంధ్ర ప్రాంతానికి వస్తారు. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రచారానికి కృషి చేశాడు. హీ వాజ్ అ గ్రేట్ డిసైపుల్ ఆఫ్ ది గౌతమ బుద్ధాని. అక్కడ కౌండిన్యుడు క్షత్రియుడు కాదు, కౌండిన్యుడు అయినటువంటి వారు బ్రాహ్మణుడు. ఓకేనా? కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్, ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అట్లా భరద్వాజ గోత్రమైనటువంటిది ఉంది కదా, భరద్వాజ గోత్రమైనటువంటిది ఉంది. ఆ భరద్వాజ గోత్రానికి సంబంధించిన అన్నయ్య మంత్రి ఎవరు? అన్నయ్య మంత్రి అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతని యొక్క కుమారుడు ఎవరంటే వెన్నయ్య. వెన్నదొంగ కాదు, వెన్నయ్య అయినటువంటి వారు ఉంటారు. అతనికి విలాస అనే ఒక గ్రామాన్ని దానం చేయడం జరుగుతుంది. హీ డొనేటెడ్ విలాస విలేజ్. ఆయన విలాస అని పిలువబడేటువంటి గ్రామాన్ని దానము చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఏదాన్ని దానం చేశాడు? అన్నయ్య మంత్రి, అన్నయ్య యొక్క కుమారుడు వెన్నయ్యకి దానం చేయడం జరుగుతుంది ఆన్ ఫుల్ మూన్ డే. ఓకేనా? ఫుల్ మూన్ డేలో కూడా
లూనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు అంటే చంద్రగ్రహణం వచ్చినప్పుడు అక్కడ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆ విధంగా ముసునూరు రాజ్యానికి సంబంధించి వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీస్, చాలా గొప్ప వ్యక్తి, ప్రళయ నాయకుడైనటువంటి వారు. ఈయన 1325 నుంచి 1333 వరకు పరిపాలన గావిస్తాడు. హీ రూల్డ్ ఫ్రమ్ 1323 టు 1335. ఓకేనా. మరి ఈ ముసునూరు ప్రళయ నాయక తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వారెవరు? ముసునూరు కాపయ నాయక. ముసునూరు కాపయ నాయక. అరిగడి మీ గాయస్, అర్థమవుతుందా? యా, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. దీనిలో నుంచి 1 మార్క్ క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంది. ఎస్, ప్లీజ్ జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. ఇప్పుడు ముసునూరు కాపయ నాయక గురించి నేర్చుకుందాం. ఓకే, వెయిట్ గాయస్.